మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఏపీ టెట్ 2024కి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. అవి ఏ విధంగా చెక్ చేసుకోవాలని చూద్దాం. మీరు ఏపీ టెట్ వెబ్సైట్లోకి వచ్చి క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా కోడ్ అడుగుతుంది. ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయండి. గైస్, మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే గంట సింబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. ఎప్పుడైతే మీరు వెబ్సైట్లోకి లాగిన్ అవుతారో పక్కనే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది కదా. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ టాప్లో ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కితే ఇక్కడ ఈ విధంగా అప్డేట్ వస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్ మీద క్లిక్ ఇస్తే రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అని వస్తుంది. రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్, ఎప్పుడైతే డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా క్లిక్ హియర్ టు డౌన్లోడ్ వ్యూ అని వస్తుంది. దీని మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీ రెస్పాన్స్ షీట్ అంతా కూడా ఓపెన్ కావడం జరుగుతుంది. అది మీరు పీడిఎఫ్ ఫార్మేట్లో కావాలంటే ప్రింట్ మీద క్లిక్ చేసి పీడిఎఫ్ ఫార్మేట్లో సేవ్ చేసుకోవచ్చు. ఈ డౌన్లోడ్ చేసుకున్న రెస్పాన్స్ షీట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఒక క్వశ్చన్ ఉంది. దీనికి ఆప్షన్ 3 గ్రీన్ కలర్లో ఉంది. ఇక్కడ సెలెక్టెడ్ ఆప్షన్ కూడా 3 ఉందంటే ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ సెలెక్టెడ్ ఆప్షన్ 2 ఉంది. ఇక్కడ వీడిచ్చింది కూడా గ్రీన్ కలర్ 2 ఆప్షన్ రైట్ ఇచ్చాడు కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ వాడు 1 ఇచ్చాడు. ఇక్కడ 1 సెలెక్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 2కి 2 రైట్ ఆన్సర్, 1కి 1 రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ క్యాండిడేట్ 1 సెలెక్ట్ చేశాడు. ఇక్కడ బోధన గంటలు వచ్చేసరికి 1000 గంటలు, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మొత్తం 150 బిట్స్ అనేవి మీరు ఏం పెట్టారు. ఇక్కడ గ్రీన్ కలర్లో వాడేం తాత్కాలిక కీ ఇచ్చున్నాడు. ఈ కీలో ఏదైనా మీరు అబ్జెక్ట్ చేయాలంటే అబ్జెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వాడు క్వశ్చన్ పేపర్లు కీ పెట్టి కీ అబ్జెక్షన్కి సంబంధించి అప్డేట్ ఇస్తాడు. వాడిచ్చిన క్వశ్చన్ పేపర్ ప్రకారం అబ్జెక్షన్లు అనేవి పెట్టమంటాడా లేదా మీ రెస్పాన్స్ షీట్ల ప్రకారం అబ్జెక్షన్ పెట్టమంటాడనే చూడాలి. మ్యాక్సిమం మనకి గతంలో ఏ విధంగా జరిగిందంటే వాడు కీ ఇస్తాడు, దాంతోపాటుగా పేపర్లు కూడా వాడే పెడతాడు. వాడిచ్చిన పేపర్లో మీరు క్వశ్చన్కి అబ్జెక్షన్ అయితే చేయవలసి ఉంటుంది, రెస్పాన్స్ షీట్ ద్వారా కాదు. దానికి సంబంధించి కూడా అప్డేట్ రాగానే తప్పకుండా మీకు అయితే తెలియజేస్తాను. ఇప్పటికైతే రెస్పాన్స్ షీట్లు అయితే డౌన్లోడ్ అవుతున్నాయి కాబట్టి ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. ఇక కీ అబ్జెక్షన్కి సంబంధించి కూడా క్లారిటీగా అప్డేట్ రాగానే తప్పకుండా నేను మీకు కూడా చేసి చూపిస్తాను. కీ అబ్జెక్షన్ ఏ విధంగా చేయాలనేది. వీడు క్వశ్చన్ పేపర్లు కీ పెట్టాడంటే ఈ క్వశ్చన్ పేపర్లు కీ ప్రకారం అబ్జెక్షన్ పెట్టవలసి ఉంటుంది. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.